టార్చర్. అలాంటి టార్చర్ కాదు, అదో రకమైన టార్చర్. ఎగ్జామ్స్కు ముందు చదవాలి, ఎగ్జామ్స్ అయిపోయాక కూడా చదవాలి. టైం ఏదైనా, సీజన్ ఏదైనా చదువుతూనే ఉండాలి. ర్యాంకుల కోసం, మార్కుల కోసం కార్పొరేట్ కాలేజీలు స్టూడెంట్స్ను టార్చర్ పెడుతున్నాయి. కాస్త రిలీఫ్ కోసం హాలిడేస్ను ఎంజాయ్ చేద్దామనుకునే లోపే మళ్లీ క్లాస్ రూమ్ గోడల మధ్య నిర్బంధించి మరీ సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ క్లాసెస్ ఎలా నిర్వహిస్తున్నారంటూ నిలదీస్తూ మీడియాను, విద్యార్థి సంఘాల నేతలపై కూడా ఎలా దౌర్జన్యానికి దిగుతున్నారో మీరే చూడండి. ఇక విద్యా సంస్థలు చేస్తున్న దౌర్జన్యాలకు సంబంధించి స్పెషల్ డిబేట్ మనతో పాటు ఉన్నారు. మనకు అందించడానికి ఆనరబుల్ ప్రెసిడెంట్ సతీష్ గారు, గౌరీ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. మేడం నమస్తే. సో చూస్తున్నారు, మీరు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ప్రెసిడెంట్. సో ఇలాంటి పాత్రలో ఉండి మీరేమంటారు విద్యా సంస్థలు చేస్తున్న ఈ సమ్మర్ క్లాసెస్ వాటిపై? తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు చేయట్లేదు ఈ విషయాన్ని. చాలా స్పష్టంగా చెప్పాలి మనం చెప్పే ముందు. ఏవైతే ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రమే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నది మన మీడియా ద్వారా కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. దానికంటే ముందు మనం అందరం కూడా సభ్య సమాజం మనం అందరం కూడా ఏం చెప్పాలంటే, ముందుగా కార్పొరేట్ విద్యా సంస్థలో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ, ఈ సమ్మర్లో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను యంత్రాలుగా ఏ విధంగా తయారు చేసే విధానంలో సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా హెచ్ఎంటీవీ ప్రత్యేకమైనటువంటి 2 నుంచి 3 మధ్యలో పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, హెచ్ఎంటీవీ బ్యూరో చీఫ్ గారికి, మిగతా ప్రజలందరికీ కూడా మా తెలంగాణ ప్రత్యేక విద్యా సంస్థల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. దాంతో పాటుగా ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, ఏనాడు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క రూల్స్ను పాటించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు లేవు అనంటే, గత సంవత్సరం కానీ అంతకంటే ముందు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సందర్భాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా అటు ప్రభుత్వం కానీ బోర్డు కానీ నామమాత్రంగానే వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా ఉన్నాయంటే, అవి తూతూ మంత్రంగా ఈ పర్యవేక్షణ అధికారులు కానీ బోర్డు అధికారులు కానీ నామమాత్రంగా పర్యవేక్షణ చేసి వాటిని అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ ఇన్స్పెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో జిల్లాల వారీగా, వారు కూడా వెళ్ళి వాటిపైన చర్య తీసుకోవడానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు బోర్డు వారు కల్పించడం జరిగింది. అటు బోర్డు వారు కానీ ఇటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడంలో చాలా విఫలమైందని చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు వివిధ విజువల్లో. కనీసం అక్కడికి వెళ్ళి విద్యార్థులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, మేము సమ్మర్ హాలిడేస్లో కళాశాలలో ఉండడానికి ఇష్టం లేదు మాకు అని చెప్పి చాలా సందర్భాల్లో పిల్లలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో విద్యార్థి సంఘాలు కానీ మిగతా వాళ్ళు కంప్లైంట్ ద్వారానే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తే కూడా వీళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ బోర్డు వారిని స్పందించడం లేదు. కానీ ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా మనం అందరం కూడా స్పందించడం, ముఖ్యంగా హెచ్ఎంటీ స్పందించడం అనేది చాలా అభినందనీయం. కానీ ఒక విద్యార్థి నిన్ననే పట్టణానికి వచ్చి అలా మామయ్య దగ్గర ఉండి సూసైడ్ చేసుకోవడం, ప్రెజర్కి లోనే కూడా అది దురదృష్టకరం. విద్యార్థులు ఎప్పుడు కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపవలసింది పోయి విద్యార్థులను ఒక యంత్రాలుగా తయారు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవి ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి అరాచకాలు. వీటిని కట్టడి చేయకపోతే భావి భారత నిర్మాతలను తయారు చేయవలసినటువంటి విద్యా సంస్థలు ఒక యంత్రాలను తయారు చేసే ప్రమాదం ఉందని సభ్య సమాజం ఆలోచన చేయాలి. అందరూ కూడా ఆలోచన చేసి, ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి విద్యార్థులను రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కట్టడి చేయవలసినటువంటి బాధ్యత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీద ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కానీ మిగతా అధికారులు కానీ వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే ఇవి పునరావృతం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలాగే సతీష్ గారు, మీరు ఇప్పుడు చెప్పాడు ఆంధ్ర విద్యా సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్నాయని చెప్పి, ఏ విధంగా డివైడ్ చేస్తారు? ఆంధ్ర విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులు కూడా చదువుతున్నారు కదా. మనకు విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఏ విద్యా సంస్థ అయినప్పటికీ కూడా అక్కడ చదువుతున్న విద్యార్థి కంటే ముఖ్యంగా యాజమాన్యం గురించి ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఒక యాజమాన్య సభ్యునిగా నేను చెప్తున్నానంటే, నేను కళాశాల పెట్టడం అనేది నా తప్పది.
అక్కడ నాకు దగ్గరికి ఆంధ్ర విద్యార్థి వస్తుండా, తెలంగాణ విద్యార్థి వస్తుండా, లేకపోతే ఒరిస్సా విద్యార్థి వస్తుందా అనేది క్రైటీరియా కాదు. ఏ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి అయినా నేను కళాశాల నడపడం అనేది నా మిస్టేక్. అది ఒక యాజమాన్యం మీద చర్య తీసుకోవాల్సినటువంటి సందర్భం అది. కాబట్టి రూల్స్ను అతిక్రమించి, బోర్డ్స్ నామ్స్ను అతిక్రమించి ఒక చిన్న మనం ఫండమెంటల్గా ఆలోచించాల్సిందంటే, బోర్డు ప్రాథమికంగా పర్మిషన్ ఇచ్చేటప్పుడు స్పష్టంగా బోర్డు యొక్క నియమ నిబంధనలను నేను పాటించి కళాశాల నడుపుతానని చెప్పి అండర్టేకింగ్ చేయడం జరుగుతుంది మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేప్పుడు. అలాంటి పాటిస్తానని చెప్పి నేను ప్రాథమికంగా నువ్వు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అది తుంగలో తొక్కి నువ్వు అన్నిటిని కూడా లెక్క చేయకుండా కళాశాల నడపడము ఎంతవరకు సమంజసమని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది నువ్వు ఎప్పుడైతే అతిక్రమిస్తున్నావో ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు? మీరు చెప్పిందాక ఆంధ్ర తెలంగాణ విద్యా సంస్థలు అని చెప్తున్నారు. ఈ కార్పొరేట్ నారాయణ విద్యా సంస్థల అధినేత స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రివర్యులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థ అధినేత బివి రావు గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణలో ఉన్నటువంటి ఆ కొద్ది కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఏ కార్పొరేట్ విద్యా సంస్థ అయినా కానీ కార్పొరేట్ విద్యా సంస్థ అనేది చాలా డేంజరస్ జోన్. అది ఆ జోన్లోకి వెళ్ళినటువంటి విద్యార్థి పరిపూర్ణమైనటువంటి విద్యార్థికి అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో పిల్లలు కూడా గత సంవత్సరం కానీ ఆత్మహత్యలు జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఒక 6 మందితో కమిటీ చేసినప్పుడు మమ్మల్ని ఉదయం 4:30 లేపుతారు. మాకు అక్కడ కావాల్సినటువంటి శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు. శానిటేషన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము కనీసం డైలీ స్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మేము రాత్రి 11 గంటల తర్వాత మాత్రం మేము స్నానం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఆ ఇన్స్పెక్షన్కి వెళ్ళినటువంటి కమిటీకి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా తీయడం జరిగింది. ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి మనం అందరం కూడా స్పష్టించాలి. మరి ఏం చర్యలు తీసుకున్నారండి? ఎందుకు చర్యలు తీసుకోలేదండి? అలా టార్చర్ పెట్టే కంటే ముందు ఆ యాజమాన్యం పైన చర్యలు తీసుకోకుంటే అవి పునరావృతం కావు కదండి. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదండి? అది మీ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు లిఖితపూర్వకంగా మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చర్యలు తీసుకుని మనం ఆలోచించాలి కదండి. ఎందుకు చర్యలు తీసుకోలేదు? మనం ఒక ఇన్స్పెక్షన్ అథారిటీని పంపినప్పుడు వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వారి పని చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? మనం ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి HMTV వారి యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించి డిబేట్ పెడతా ఉన్నారు. గ్రౌండ్లోకి వెళ్ళి యాక్చువల్ రిపోర్ట్ను సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా స్పందించాలి కదా, స్పందించి తగిన చర్యలు చేపట్టాలి కదా. చేయాలా లేదా? ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ కదా. కానీ మీరు ఇప్పుడు చెప్పారు విద్యా సంస్థలు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వదిలేస్తే, ఎందుకంటే స్టేట్ డివైడ్ అవ్వక ముందు నుంచి ఈ చైతన్య కాలేజ్ కానీ నారాయణ కాలేజ్ కానీ విద్యా సంస్థలన్నీ ఉన్నాయి. సమైక్యాంధ్రలో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, కొనసాగుతున్నాయి. అప్పుడు జరిగాయి ఈ ప్రైవేట్ క్లాసెస్, ఇప్పుడు జరుగుతున్నాయి ఈ సమ్మర్ క్లాసెస్. సో స్టేట్ గురించి మాట్లాడడం మానేస్తే, మీరు అన్నారు విద్యా సంస్థలది తప్పు అని చెప్పి, ఒక స్టూడెంట్ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి కంప్లీట్ చాయిస్ పేరెంట్స్ ఇస్తారు స్టూడెంట్ కి. వాళ్ళు ఎవరైతే ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ కాలేజ్ లోనే జాయిన్ చేస్తారు పేరెంట్స్. సో ముందు పేరెంట్స్ లో అవగాహన నింపాలేమో ఈ విషయంపై. 100% నింపాలి మేడం. ఎందుకు నింపాలి అని అంటే, పిల్లోనికి దానికంటే ముందు ఏ కోర్సు చదివితే ఏం ప్రయోజనం అవుతుంది అనేది పిల్లోనికి అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తర్వాత పిల్లోనికి ఏదైతే పత్రికల ద్వారా వస్తున్నటువంటి, మీడియా ద్వారా వస్తున్నటువంటి ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల్లో విద్యార్థులు ఎన్రోల్ అయినప్పటికీ సింగిల్ డిజిట్లో మాత్రమే వాళ్ళు ఎన్రోల్మెంట్లు చూపించి ఒక్క రిజల్ట్ను 100 సెంటర్లలో చూపించడం అనేది జరుగుతూ ఉంది. అలా కాకుండా రిజల్ట్ను ఏ కళాశాలకు సంబంధించినటువంటి రిజల్ట్ను అదే కళాశాలలో చూపించడం జరగట్లేదు. అలా జరగకపోవడం వల్ల ఆ ర్యాంకుల ద్వారా పేరెంట్స్ కానీ సమాజం కానీ మిస్మరైజ్ అయ్యి వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్స్ ద్వారా ఆకర్షితులయ్యి అక్కడే జాయిన్ చేస్తే నా పిల్లోనికి నీట్ వస్తుంది, అక్కడే జాయిన్ చేస్తే నా పిల్లోనికి IIT వస్తుంది, అక్కడే జాయిన్ చేస్తే నా పిల్లోనికి JEE మెయిన్స్ వస్తుంది అనే యొక్క భావనతోటి విద్యార్థులని అక్కడ జాయిన్ చేస్తున్నారు తప్పితే అక్కడ చదువులు ఏ విధంగా ఉన్నాయో అనేది మీకు ప్రత్యక్షంగా 2 రోజుల క్రితం 2 విద్యార్థులు చెప్పారు. నేను స్వయంగా చూడడం జరిగింది. ఏం చెప్పారంటే, అట్లా ఎవరు కోరుకోరు, మా యొక్క ఉసురు తలిగే నారాయణ గారు కొడుకు అట్లా అయ్యాడని చెప్పాడు ఒక విద్యార్థి. అంటే అతను ఎంత బాధపడి ఉంటే ఆ విషయం చెప్పి ఉంటాడండి. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే, ఈ మిస్మరైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఏదైతే కళాశాల వారీగా రిజల్ట్ ప్రకటించినట్టయితే పేరెంట్స్ కూడా అటువైపు ఆలోచించే అవకాశం ఉంటుంది.
పేరెంట్స్ కూడా తప్పకుండా ఆలోచన చేయాలి. పిల్లోని యొక్క శక్తి ఏ మేరకు ఉంది, వాడు ఏ కోర్సులో జాయిన్ చేసి సక్సెస్ కాగలుగుతాడు. పిల్లోని యొక్క శక్తి ఒక మేరకు ఉంటే వాడిని శక్తికి మించి కోర్సులో కనుక జాయిన్ చేస్తే స్ట్రెస్కు లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది పిల్లోనికి. కాబట్టి అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లెక్చరర్ మీద ఉంటుంది, యాజమాన్యం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లోడు వచ్చిన తర్వాత ఒక ఫిజిక్స్ లెక్చరర్కి ఫిజిక్స్ ఏ లెవెల్లో అర్థం చేసుకోగలుగుతుందని లెక్చరర్కి అవగాహన ఉంటుంది, కెమిస్ట్రీ లెక్చరర్కి అవగాహన ఉంటుంది, నేను చెప్పినటువంటి కెమిస్ట్రీని ఈ పిల్లోడు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతుంది అనేది. ఎకనామిక్స్ లెక్చరర్కి అవగాహన ఉంటుంది, నేను చెప్పినటువంటి ఎకనామిక్స్ను ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతుంది. ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి పిల్లోని యొక్క గ్రాస్పింగ్ లెవెల్ని బట్టి లెక్చరర్ కూడా మోటివేట్ చేయాలి, నీ యొక్క పేరెంట్స్తో కూడా పిలిచి కమ్యూనికేట్ చేయాలి. అలా చేసినట్టయితే పిల్లోని యొక్క స్టేజ్ని బట్టి గ్రూప్ను అడ్వైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే సతీష్ గారు, మరి దీనిపై మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, సిద్దిపేట నుంచి అంజిరెడ్డి గారు మాట్లాడదాం. నమస్తే అంజిరెడ్డి గారు. సారీ అంజిరెడ్డి గారు నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయింది. సో మీరు చెప్తున్నారు కదా అవగాహన కల్పించాలి అని, ఎందుకంటే పేరెంట్స్ చూస్తున్నారు. ఇప్పుడు నారాయణలో ఎటువంటి ర్యాంక్స్ చెప్తున్నారు, శ్రీ చైతన్య అంటే ఇక్కడ పేరు ప్రస్తావించడం కాదు, చాలా ప్రైవేట్ సంస్థలు ఇలా ఒకటే ర్యాంక్స్ ని చూపిస్తున్నాయి. మరి ఎందుకు పేరెంట్స్ కి అంత ఇమ్మెచ్యూర్డ్ లెవెల్స్ కూడా ఎందుకు ఉండట్లేదు? వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏం చేయాలంటారు? అంటే మన రాష్ట్రంలో లిటరసీ పర్సంటేజ్ ఒక జనరేషన్ వరకే కొంతవరకు ఇంక్రీజ్ అయింది. ఒక జనరేషన్ వరకు లిటరసీ పర్సంటేజ్ అస్సలు లేదు. పేపర్లో నెంబర్ 1 అని ఒక 10 వేస్తానండి, ఎంతమందికి 1 ఉంటాయండి? ఒక్కసారి ఆలోచన చేయండి. నారాయణ కాలేజీలో ఎంతమంది ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్, ఎంతమంది చైతన్య కాలేజీలో ఎంతమంది ఎన్రోల్ స్టూడెంట్స్ ఉన్నారు? దీనిపై మాట్లాడే ముందు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మోహన్ గారు. నమస్కారం మేడం. చెప్పండి, ఇక్కడ ఉన్నారు సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సతీష్ గారు. నమస్తే మోహన్ సార్ గారు. నమస్తే సార్. ఏం లేదు కానీ వీళ్ళు కార్పొరేట్ కాలేజీ వాళ్ళు పేరెంట్ మీటింగ్ అలౌ చేయట్లేదు. పేరెంట్ మీటింగ్ మెయిన్, ఆ పేరెంట్ మీటింగ్ పెట్టడం వల్ల వాళ్ళ అవగాహన వస్తుంది సార్ ఏం జరుగుతుంది అనేటువంటి. అవును. ఒకటి. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు సమ్మర్ లో క్లాసులు ఎందుకు పెడుతారంటే వాళ్ళు కేవలము ఈ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ జారిపోకుండా ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మొత్తం చూస్తారు కదా సార్. అవును. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ లో పడ్డ బాధలు మళ్ళీ సెకండ్ ఇయర్ లో ఎందుకులే అని అడ్మిషన్స్ పోతాయని వాళ్ళు క్లాసులు రన్ చేస్తున్నారు. అడ్మిషన్స్ పోకుండా ఇది ఏంటంటే సార్ మెయిన్ పేరెంట్ మీటింగ్ కంపల్సరీ పెట్టాలి సార్ మంత్లీగా. తర్వాత వాళ్ళకు మన గవర్నమెంట్ టైం ప్రకారంగా, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా కాలేజీ నడపాలి సార్. యాజ్ పర్ బోర్డ్ నామ్స్. సార్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపోతుంది సార్? వాళ్ళు సస్పెన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు కదా సార్, డిసఫిలియేట్ కూడా చేయొచ్చు. బోర్డు సెక్రటరీ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాల ద్వారా 15 రోజులకు ఒకసారి నోటీసులు ఇష్యూ చేసి ఆ ఏదొక్క కళాశాలనైతే నోటీస్ ఇచ్చిన తర్వాత సరైనటువంటి సమాధానం అయినటువంటి ఎడల ఆ కళాశాలను డిసఫిలియేట్ చేయడానికి కూడా బోర్డు సెక్రటరీ గారికి అధికారాలు ఉంటాయి. కానీ మరి ఎందుకు చేయట్లేదు, అది ఆయన క్వశ్చన్. ఎందుకు చేయట్లేదంటే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం అని కూడా మనం భావించవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం పలానా వాళ్ళు దీన్ని ఎన్నుకుని నడిపిస్తున్నారని చెప్పి మనం చూడలేదు కాబట్టి చెప్పలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది మేడం అంటే కొన్ని విషయాలు మనం మీడియా ముందు ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది, కొన్ని విషయాలు ప్రస్తావించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అట్లా ఇందులో కార్పొరేట్ విద్యా సంస్థల వెనకాల 100కు 100% ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉందనేది అందరి యొక్క భావన. ఇప్పుడు చిన్న కళాశాల చూడండి, నాదొక చిన్న కళాశాల, నా దగ్గర 350 మంది అడ్మిషన్స్ ఉంటారండి ఇంటర్మీడియట్లో. 350 అడ్మిషన్స్ ఉన్నప్పుడు నా కళాశాలకు డిఏఓ కనుక వస్తే లేచి నేను కిందికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. ఏది అడిగినా కానీ ప్రశ్నకు సమాధానంగా నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా చెక్ చేయించే విధంగా నేను దగ్గరుండి చూసుకుంటాను. అదే కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆ కళాశాల యాజమాని కానీ ఆ కళాశాల ఎవరో ఒకరు జోనల్ ఇన్ఛార్జో లేకపోతే అకాడమిక్ డైరెక్టరో ఎవరో ఉండి చూపిస్తారు. అంటే ఏంటనంటే ఎవరో ఒక ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ నామినేట్ చేస్తారు కానీ ఆ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తి కానీ దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఉండరు. ఆ వ్యక్తి కనుక కమ్యూనికేట్ చేయాలనుకుంటే XYZ ద్వారా మళ్ళీ అక్కడ రీచ్ కావాలి. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు, గౌరవనీయులు పెద్దలు ప్రిన్సిపల్ సెక్రటరీ రంజువాచారి గారు ఈ ఆత్మహత్య స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నప్పుడు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. కార్పొరేట్ ఎక్కడైతే సూసైడ్స్ అటెంప్ట్ అవుతున్నాయో ఆ కళాశాలలు ప్లస్ మా యాజమాన్య మిత్రులతోటి ఆ మీటింగ్కు ఖచ్చితంగా డైరెక్టర్స్ ఆర్ కరస్పాండెంట్స్ ఆర్ చైర్మన్స్ అటెండ్ కావాలని చెప్పి సర్కిల్ డిస్ట్రిబ్యూట్ చేశారు
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు. కానీ ఎవరు వచ్చారంటే జోనల్ ఇన్ఛార్జ్లు వచ్చారండి. ఎంత ఎంత రెక్లెస్ అంటే అది. ఒక రెస్పాన్సిబుల్ చైర్మన్ లేదా సెక్రటరీ లేదా డైరెక్టర్ రాకుండా ఒక జోనల్ ఇన్ఛార్జ్ని పంపడం ఏంటండి? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అంటే హౌ దే ఆర్ సీరియస్ అబౌట్ దేర్ స్టూడెంట్స్ లైఫ్ ఒకసారి ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా మా దగ్గరకు వచ్చాడా లేదా పిల్లోడు, ఇందాక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు మోహన్ గారు ఖమ్మం నుంచి. సెకండ్ ఇయర్ విద్యార్థులను ఎందుకు నడుపుతున్నారంటే ఇప్పుడు చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది మేడం. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ వింటే కానీ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఇప్పటికే అడ్మిషన్ షెడ్యూల్ వెలువడక ముందే 75 to 80% అడ్మిషన్స్ అయిపోయినాయి కార్పొరేట్ విద్యా సంస్థలలో. రెండవది ఏంటి, ఈ పిఆర్ఓ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జాయిన్ అయితే ఈ ఏప్రిల్ మాసంలో జాయిన్ అయితే నీకు 25 నుంచి 30% కన్సెషన్ ఇప్పిస్తానని 50% వరకు. నీ ఎస్ఎస్ రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు, నీ యొక్క ప్రీవియస్ ఎస్ఎస్సి లెవెల్లో అప్ టు నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రాక్ ద్వారా నీకున్నటువంటి పర్ఫార్మెన్స్ ద్వారా నేను మీ స్కూల్లో కనుక్కున్నా కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీచర్ దారినో ఇంకోరి దారినో ఆ యొక్క పరిచయాన్ని పెంచుకొని అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ ఈ యొక్క కళాశాల ప్రతినిధిగా ఉన్నటువంటి పిఆర్ఓలు ఏం చేస్తాడు, నీకు 30 to 40% కన్సెషన్ ఇస్తా అని చెప్పి అక్కడ ఫీజు ఫిక్స్ చేసి ఆ అబ్బాయిని జాయిన్ చేపించుకుంటే 5,000 10,000 కట్టి అట్లా 75 to 80% అడ్మిషన్స్ అయిపోయినాయండి జిల్లా వ్యాప్తంగా. దాని తర్వాత సెకండ్ ఇయర్లో ఏం చేస్తారంటే అట్లా మాట్లాడి హాస్టల్ అయితే 2,50,000 నుంచి 3,00,000 రూపాయలకు ఫీజు డిసైడ్ చేస్తారండి. సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత 30 to 40% కన్సెషన్ లేకుండా అతనికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఎక్సెస్ ఫీజు కలెక్ట్ చేస్తారండి. డే స్కాలర్ అయితే మినిమం 80 నుంచి 1,00,000 రూపాయల వరకు కలెక్ట్ చేస్తారండి. ఎక్కడ కూడా ఈ ఫీజు ఫిక్సేషన్ అనేది పొంతనే ఉండదండి. ఎవరికి వీలైతే వాళ్ళకు దోసుకోవడానికి అవకాశం ఇవ్వడం తప్పితే ఒక సిస్టమేటిక్గా ఈ ఇంటర్మీడియట్లో ఒక ఫీజు అంటూ ఉండాలి, దీనికి ఒక నిబంధన అంటూ ఉండాలి, ఒక నిబంధన అంటూ లేనే లేదండి. కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే దోసుకున్నోనికి దోసుకున్నంత అనే విధంగా కార్పొరేట్ కళాశాలను దోసుకోవడానికి ఫీజెస్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు బెంగళూరు నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి మేడం గారు. చెప్పండి, మాట్లాడండి. ఏంటి మీ సమస్య ఏంటి? మీరు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? కాదండి, ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక టైంలో పశువుల్ని కాసే వాళ్ళని చూసేలాగా చూస్తారండి. స్టూడెంట్స్ అయితేనే పిల్లల్ని అయితేనే పేరెంట్స్ ఎందుకు అలాగా పెట్టేస్తున్నారో అర్థమే కావట్లేదండి అది అసలు. మరి మీరు ఒక సిటిజన్ గా ఏం చెప్తారు దీనిపై? అలాంటివి ఉండకూడదండి. ఇలాగా ఈ ఎడ్యుకేషన్ అంటేనండి వాళ్ళకి ఏది ఇష్టమో దాని మీద వాళ్ళ మీద సైన్ చేసేలాగా ఉండాలి తప్పించి పేరెంట్స్ ఎవరికో అప్పచెప్పేటు వాళ్ళు రాత్రులు పగలు రుద్దేసి ఈ మధ్య కాలంలో బెంగళూరులో కూడా నారాయణ చైతన్యాలు వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా అలాగే తగలడిపోయిందండి. ఇక్కడ దానికి ఎలాంటిదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాలా పేరెంట్స్ సైడ్ నుంచి తీసుకోవాలా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ ని బ్లేమ్ చేద్దామంటే గవర్నమెంట్ అవ్వట్లేదు, కార్పొరేట్ వాళ్ళని చేద్దామంటే వాళ్ళ సైడ్ అవ్వట్లేదు, పేరెంట్స్ నుంచి చేద్దామంటే పేరెంట్స్ అవేర్నెస్ రావాలనే దాని గురించి నాకు ఎక్కువ అభిప్రాయం అండి. అంతేనండి. ఓకే మూర్తి గారు, థ్యాంక్ యూ. చెప్తున్నారు అంటే ఒకరు పిలిచి మోటివేట్ చేస్తే పేరెంట్స్ మోటివేట్ అయిపోతున్నారు, వాళ్ళ గోల్స్ ని పిల్లల మీద రుద్దుతున్నారు. అదే సందర్భంలో ఒక లిమిటేషన్ లేదు బ్రాంచెస్ కి. ఒక సంస్థ ఎన్ని బ్రాంచ్లైనా పెట్టొచ్చు అని ఒక నిబంధన లేదు. అందుకు ఇప్పుడు బెంగళూరు స్టేట్ వేరే స్టేట్ లో కూడా ఈ చైతన్య నారాయణ కాలేజెస్ వచ్చాయని మూర్తి గారు అంటున్నారు. మరి వీటికి ఒక లిమిటేషన్ పెట్టడానికి ఇన్ని బ్రాంచెస్, ఒక కార్పొరేట్ సంస్థ ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఈ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయిపోయాక ఇంకా పెట్టకూడదు, ఇలాంటి నిబంధనలు ఏమీ గవర్నమెంట్ పెట్టలేదంటారా? అంటే ఇప్పటివరకు అయితే ఇన్ని కళాశాలలు పెట్టాలి పలానా సొసైటీ అనేది ఎట్లాంటి నిబంధన లేదు మేడం. కానీ ఎన్ని కళాశాలలు పెట్టినా అన్ని కళాశాలకు పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన అయితే చాలా స్పష్టంగా ఉంది మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ. అలాంటి నిబంధన ఇప్పటివరకు అయితే లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం కనుక ఆలోచన చేసి పెడితే చాలా మంచిది. ఇప్పుడు ఏముంటుందంటే ఎవరి చేతనైనంత వాళ్ళు చేసుకోవడానికి గ్లోబలైజేషన్లో అవకాశం ఉందనేది నిస్పష్టమైనటువంటి నిరూపణ. కాబట్టి ఇందులో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంతవరకు వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకోగలిగితే అంతవరకు చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం. ఈ అవకాశంలో సామాన్యులు ఇందులో బలైపోవడం అనేది చాలా స్పష్టంగా కళ్ళకు గట్టినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, నెక్స్ట్ బెంగళూరు రాష్ట్రానికి కూడా వాళ్ళకు 25 కళాశాలలు అక్కడ ప్రారంభించారు చైతన్య వాళ్ళు కానీ నారాయణ కళాశాల వాళ్ళు. నెక్స్ట్ స్టేట్ ఏది కాబోతుందంటే బెంగళూరు స్టేట్ కర్ణాటక రాష్ట్రం కాబోతుంది. కాబట్టి దానికంటే ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా డే టు డే చిన్న కళాశాలన్నీ కూడా పెద్ద కళాశాలలకు ముందు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఏ విధంగానంటే
ఇప్పుడు ఒక కార్పొరేట్ కళాశాల కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఒక చిన్న కళాశాల వేలల్లో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవాలంటే వీళ్ళు కూడా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కార్పొరేట్ కళాశాల పెట్టే ఖర్చును చిన్న కళాశాలలు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ చిన్న కళాశాలను కార్పొరేట్ కళాశాల టేక్ ఓవర్ చేస్తున్నది. కానీ గవర్నమెంట్ 3-4 సంవత్సరాలు కొత్త నోటిఫికేషన్ లేకపోయినప్పుడు కూడా చిన్న కళాశాలను టేక్ ఓవర్ చేసి పేరు చేంజ్ చేసి కార్పొరేట్ కళాశాలలు నడుపుతున్నటువంటి దాఖలాలు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ లాస్ట్ 3 years బ్యాక్ వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త కళాశాలలు లేవు, పాత కళాశాలన్నీ కొన్నారు, వెలాసిటీ అని పేరు మార్చుకొని కార్పొరేట్ కళాశాలలు నడుపుతూ ఉన్నారు పెద్దలు. కాబట్టి డబ్బులు ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనే ఉద్దేశంతో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు చూసినాం. విద్యార్థులను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించడానికి తల్లిదండ్రుల యొక్క ఆత్మహత్యలు కూడా మనం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దాఖలాలు. ప్రభుత్వం ఆలోచించకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే విద్యార్థుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ భవిష్యత్తు కోసము ఆ చదువు అనేది చాలా కాస్ట్లీ అయిపోతే వారు భరించలేని స్టేజ్కి పోతే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. తల్లిదండ్రులు కూడా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. గత్యంతరం లేక ఉన్న భూములమ్మి వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి ఫీజులు కట్టినటువంటి దాఖలాలు మా దృష్టికి ఎన్నో వచ్చాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారుల దృష్టి కూడా ఎన్నో సందర్భాల్లో పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వారికి సహకరించడం ద్వారానే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలని ఏం చేయలేక వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎవ్రీ ఇయర్ పునరావృతం అవుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కాకుండా మనం తప్పకుండా ప్రభుత్వం కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కానీ తప్పకుండా ఏవైతే బోర్డు నామ్స్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న కళాశాలలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ అన్నింటిపైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికి కూడా విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా కార్పొరేట్ విద్యా సంస్థలని కట్టడి చేయవలసినటువంటి అవసరం అయితే చాలా ఉంటుంది. ఓకే సతీష్ గారు, నల్గొండ నుంచి కాల్ రెడీ మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలపై మీరేమంటారు? మేడం, నేను యాక్చువల్ గా నల్గొండలో ఈ విద్యార్థుల ఆత్మహత్యల గురించి సర్వే చేస్తుంటాను. ఓకే. ఇక్కడ ఓన్లీ నల్గొండలోనే ప్రతి సంవత్సరం ఒక 40 మంది విద్యార్థులు చనిపోతున్నారు. వారిలో ఎక్కువగా 10th ఇంటర్. దాని మీద నాది 2008లోనే ఈ భూమిక మంత్లీలో వ్యాసం వచ్చిందండి ఓకే ఈ విద్యార్థుల ఆత్మహత్యల మీద. అయితే ఇప్పుడు ఈ మధ్య హెచ్ఆర్డి మినిస్టర్ సిబిఎస్ఈలో 50% సిలబస్ తగ్గిస్తున్నామని చెప్పారు. ఒక 20 రోజుల కింద పత్రికల్లో న్యూస్ వచ్చింది. ఈ కొద్దిగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సిలబస్ కంప్లీట్ కావాలని వాళ్ళు స్పెషల్ క్లాసులు పెడుతున్నారు. సమ్మర్ లో గానీ, ఈవినింగ్ గానీ, నైట్ గానీ. మరి ప్రభుత్వం కూడా మరి సిలబస్ తగ్గించే ప్రయత్నం ఒకటి చేయాలండి. ప్లస్ 2002లోనే ప్రొఫెసర్ నిర్ధారెడ్డి కమిషన్ వేశారండి ఈ విద్యార్థుల ఆత్మహత్యల మీద. అప్పుడు ఆ కమిషన్ అప్పుడే ఈ కాలేజీలు జైల్స్ లాగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కొద్దిగా మీరు ఆ రిపోర్ట్ ఇంటర్నెట్ లో ఉంటుంది, ఆ రిపోర్ట్ కూడా మీరు టీవీలో చూపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు సిఎంసి తమిళనాడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక రిసెర్చ్ చేస్తారు 2004లో విద్యార్థుల ఆత్మహత్యల మీద. ఆ నివేదిక ప్రకారం ఈ 15 to 90 years మధ్యలో ప్రతి 1,00,000 మంది విద్యార్థుల్లో అమ్మాయిల్లో ఒక 150 మంది, అబ్బాయిల్లో ఒక 50 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ చదువులో ఒత్తిడి వల్లనే చెప్పడం జరిగింది. కొద్దిగా సీరియస్ విషయము. దీన్ని మీరు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, డేటా కూడా మీరు రికార్డ్ చేస్తూ ఇంకా దీన్ని బాగా స్వచ్ఛంద సంస్థలు కానీ, మేధావులు కానీ, మీడియా కానీ దీని మీద చర్చ అనేది నిరంతరం కొనసాగిస్తూ దీని మీద ఒక శాశ్వత పరిష్కారము. తప్పకుండా అండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. మీరు చెప్పారు నల్గొండలో ఆయన సంవత్సరానికి 40 మంది విద్యార్థులు చనిపోతున్నారని చెప్తున్నారు. అసలు ముందు ఈ పిల్లలకి చదువుల భారం తమ నెత్తిపైన పడకుండా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ వాళ్ళకి మైండ్కి ఎక్కించుకోకుండా పిల్లలకి ఫస్ట్ పేరెంట్స్, టీచర్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి, అంటే ఇట్ మీన్స్ వాని యొక్క ఐక్యూ లెవెల్ని బట్టి, నువ్వు సిఈసి చదవగలుగుతావు, నువ్వు ఎంపీసీ చదవగలుగుతావు, నువ్వు బైపీసీ చదవగలుగుతావు అనే కౌన్సిలింగ్ కనుక చేయగలిగితే అటు పేరెంట్స్ కూడా నీకు ఏదైతే ఇష్టం ఉందో, ఇందాక బెంగళూరు నుంచి ఒక పేరెంట్ చెప్పాడు,
పిల్లోని ఏదైతే ఇష్టం ఉంటుందో అది చేయించడానికి మనం ఎంకరేజ్ చేయాలి. నీకు ఇష్టం ఉన్న దాంట్లోనే నువ్వు నెంబర్ 1 కావడానికి ఎంకరేజ్ చేయాలి అనేది పిల్లోనికి డెస్టినేషన్ ఇచ్చి చెప్పాలి మనం. లేదు నా డెస్టినేషన్ నువ్వు నీ మీద రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు పిల్లల్ని. ఈ రోజుల్లో పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు పేరెంట్స్, ప్రతి పేరెంట్స్ అంటే మా చుట్టాల అబ్బాయి డాక్టర్ అయ్యిండనో, మా చుట్టాల అబ్బాయి IITN అయ్యిండనో, మా వాళ్ళ చుట్టాలు మాకు తెలిసిన అబ్బాయి ఇంకో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండు కాబట్టి కంపారిజన్ స్టార్ట్ అయిపోయి నువ్వు కూడా అదే కావాలని చెప్పి బలవంతంగా అలాంటిది వాళ్ళపైన ప్రెజర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం చూసాము నిజామాబాద్ జిల్లా ఒక అమ్మాయి, సాయి సుప్రజ అనుకుంటా అమ్మాయి, ఆ అమ్మాయి సూసైడ్ నోట్ రాస్తూ, నానా నీవు ఎక్స్పెక్ట్ చేసినటువంటి టార్గెట్ను నేను రీచ్ కాలేకపోతున్నా కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా అని చెప్పి సూసైడ్ నోట్ రాసి పెట్టి అది చేసి అమ్మాయి. కాబట్టి విద్యార్థులు కూడా ఒకటి ఆలోచించాలి, ఏంటంటే నువ్వు సాధించకపోయినా పర్వాలేదు, లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. అది కాకపోతే నువ్వు ఏదైనా చేసుకొని సమాజంలో నీ లైఫ్ను నువ్వు లీడ్ చేయగలగవచ్చు. కాబట్టి నువ్వు డిసప్పాయింట్ కావద్దు, ఇలాంటి దుస్సాహసాలకు నువ్వు పూనుకోవద్దు. నువ్వు లైఫ్ను లీడ్ చేయగలగాలంటే నిన్ను నువ్వు జయించుకోగలగాలి, నీ మనసును జయించుకోగలగాలి. థింక్ పాజిటివ్లీ, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి నువ్వు ఏదైనా చేయగలగాలంటే నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు తలుచుకుంటే నువ్వు ఈ ప్రపంచాన్నే జయించగలుగుతావు అనే భావన నీలో కలగాలంటే అటు టీచర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి పాజిటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నువ్వు చెడు వైపు వెళ్లకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది నీ అందులో నెంబర్ 1 కావడానికి ప్రయత్నం చెయ్యు అని చెప్పి పిల్లల్ని కనుక మోటివేట్ చేయగలిగితే, ఇలాంటి కొంతవరకు అందరూ కూడా మోటివేట్ చేసినట్టయితే కొంతవరకు వాటిని అడ్డుకట్టడానికి అవకాశం ఉంటుంది. నేటి యువకులు గనక ఆ విధంగా గనక మోటివేట్ కాకపోతే మనం సమాజమే డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సభ్య సమాజం కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి, ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఆలోచన చేయాలి. మనం తోటి వారికి ఎవరైతే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారో అలాంటి వారికి మనోధైర్యం కల్పించడానికి మనం ఉన్నంతలో వీలైనంతలో మనం ఏమన్నా వారికి ఎంకరేజ్ చేయగలుగుతున్నామా అనే భావన మనలో మనం ప్రశ్నించుకొని అలాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే సతీష్ గారు, వెస్ట్ గోదావరి నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే పార్థసారథి గారు. నమస్తే అండి, చెప్పండి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఇలా ప్రైవేట్ క్లాసెస్ నిర్వహించడం, దీనికి ఒక వంకగా సిలబస్ చెప్పడానికి టైం సరిపోవట్లేదు అని చెప్పడం, దీనిపై మీరేమంటారు? హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే పార్థసారథి గారు, చెప్పండి. హలో, మా పాప అండి సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంసెట్ రాయించిన తర్వాత ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసామండి. ఓకే. ప్రైవేట్ కాలేజీ అండి తూర్పుగోదావరి జిల్లా జాయిన్ చేసామండి. ఫస్ట్ ఇయర్ లోను డి ఫార్మసీలో జాయిన్ చేసామండి. జాయిన్ చేసినప్పుడు వాళ్ళు బాండ్ ఇచ్చారండి మాకు, 4 సంవత్సరాల బాండ్ ఇచ్చారండి. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు అడుగుతున్నారండి, ఇవ్వచ్చండి, డిమాండ్ చేస్తున్నారండి. బాండ్ ఒకటి ఇచ్చారండి 4 సంవత్సరాలకి, సంవత్సరానికి ఇంత కట్టాలండి. అంటే మీకు ఇయర్లీ ఫీజు ఇంత అని రాసి ఇచ్చారు? అవునండి, ఇచ్చారండి. అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని అవి అడుగుతున్నారండి. అవన్నీ కరెక్ట్గా కట్టొచ్చండి. అంటే మీరు ఏదైతే ఫీజు కమిట్ అయ్యారో ఆ ఫీజు కట్టాలి, కానీ ఎగ్జామ్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాల్సి వస్తుందండి. మిగతా ఏదైతే ఫీజు అడుగుతుండ్రో రిలేటెడ్ ఎగ్జామ్ ఫీజు అయితే కట్టండి, కానీ మిగతా ఫీజులు అయితే మీరు కమిట్ కాకపోతే కట్టవలసిన అవసరం ఉండదండి పార్థసారథి గారు. ఫీజు పట్టుకు 3,000 అంటున్నారండి వాళ్ళు. ఈ ఫార్మసీ కదండి, ఎన్నిసార్లు ఉంటుందండి ఎగ్జామ్ అన్నది సంవత్సరానికి? ప్రతి ఎగ్జామ్ కి 3,000 కట్టాలంటండి. బి ఫార్మసీ ఎగ్జామ్ ఫీజు మీరు సంబంధిత యూనివర్సిటీకి వెళ్తే కూడా మీకు ఇస్తారండి గైడ్ లైన్స్, ఎంత ఫీజు ఏంటనే నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారండి. మీరు ఆ కాలేజ్కి వెళ్ళి నోటిఫికేషన్ కూడా తీసుకొని అడిగి క్లారిఫై చేసుకొని కట్టొచ్చండి. 3,000 ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందో మీరు ఒకసారి చూసి కూడా దాన్ని క్లారిఫై చేసుకొని కట్టొచ్చండి. అలాగే పార్థసారథి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బి ఫార్మసీకి 2 సెమిస్టర్స్ ఉంటాయండి ఒక ఇయర్కి. ఆ 2 సెమిస్టర్స్కి మాత్రమే మీరు ఒక్కొక్క సెమిస్టర్కి ఫీజు కట్టాలి. 3,000 మాత్రం ఉండదు, అంతకంటే తక్కువే ఉంటుంది. మొదటి సంవత్సరానికి అయితే ఒకే పరీక్ష ఉంటుంది. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం 2 సార్లు ఎగ్జామ్ ఉంటుంది. దానికి మీరు ఫీజు కట్టాలి, కానీ వేలల్లో అయితే ఉండదు, అది 100లో మాత్రమే ఉంటుంది. అది మీరు ఒకసారి కాలేజ్ యాజమాన్యాన్ని కనుక్కుంటే మంచిది. అలాగే సార్, మీరు చెప్పారు యాజ్ పర్ బోర్డ్ నామ్స్ ఎందుకు ప్రైవేట్ సంస్థలు చేయట్లేదు, దీనిపై గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి. దీనిపై తెలుసుకునే ముందు ఇంకొక కాల్ రెడీగా ఉంది. నమస్తే దినేష్ గారు. నమస్తే మేడం, మంచిర్యాల అండి. నా పేరు పల్లె భూమేష్ మేడం. ఓకే, చెప్పండి, దీనిపై ఏమంటారు మీరు?
మేడం HMTVకి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఓకే అండి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులు ఆంధ్ర కార్పొరేట్ యాజమాన్యాల దగ్గర ఉన్నారు. ఓకే. పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఓకే. HMTV ద్వారా నేను పేరెంట్స్ తెలియజేసేది ఏంటంటే విద్యార్థుల యొక్క మానసిక సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఎస్టిమేట్ చేసి మా సతీష్ అని చెప్పినట్టు విద్యార్థులను కార్పొరేట్ కాలేజీలలో కాకుండా ఇవాళ ప్రభుత్వం కానీ చిన్న ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలలో జాయిన్ చేసి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందుతుందా లేదా అని చూడాలని చెప్పి HMTVకి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ అంటున్నారు. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు, విద్యా సంస్థలు మొత్తం సిస్టమ్ని చేంజ్ చేయాలి. అక్కడ ఎక్కడైనా సరే అవుతున్నాయి, ప్రైవేట్ క్లాసెస్ అవుతున్నాయి, కాకపోతే ఇవి పెద్ద సంస్థలు కాబట్టి ఇవి హైలైట్ అవుతున్నాయి. లేదు మేడం, కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే ఈ క్లాసులు నిర్వహించబడతాయి. 100% చెప్పగలుగుతా. నేను ఇక్కడే ఉన్నాను, నాకు కళాశాలలు 3 కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాల అడ్రస్ ఇస్తాను, మీ సంబంధిత రిపోర్టర్ కూడా చెప్పండి. ఇప్పుడు నా దగ్గర కానీ మీరు ఏ కాలేజీలో ఏ ప్లేస్ల గురించి అడిగినా కానీ ఆ కాలేజ్ అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఏ చిన్న కాలేజ్ కానీ కళాశాల నడిపితే వీఆర్ రెడీ ఫర్ ఎనీ పనిష్మెంట్. ఓకే, మీరు అన్నది కరెక్టే, మీరు అన్నారు 100%. కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర విద్యా సంస్థలు ఆంధ్ర అని అనట్లేదు, కార్పొరేట్ నాన్ కార్పొరేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 1635 కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో 1485 నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. మిగతా కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ఇప్పుడు బోర్డు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆలోచన చేయాలి, పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ క్లాసులు నిర్వహించదని చెప్పలే. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు AIEEE కానీ JEE మెయిన్స్ కానీ MSET కానీ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాసులు నిర్వహించండి అని చెప్పింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ ఎంటర్ అవుతుండ్రో అలాంటి వాళ్ళకి నిర్వహించొద్దని చెప్పింది. ఎప్పుడైతే మనం రెగ్యులర్ క్లాసులు నిర్వహిస్తూ అలాంటి ఆ టైంలో చెప్పుకోవచ్చు కదండి. ఇప్పుడు ఏం చేస్తారు మేడం అంటే వీళ్ళు ఈ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని అడ్వాన్స్గా క్లాస్ ప్రారంభించి సెకండ్ ఇయర్ సిలబస్ను ముందే ప్రారంభించి ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్సే వాళ్ళ యొక్క పరమావధి కాబట్టి విద్యార్థులను ఏ విధంగా ఆకర్షించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను రప్పించుకొని క్లాసులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేయాలి. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగానే మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేయాలి. 100% వి రిక్వైర్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిజల్ట్ ఎనలైజ్ చేసుకుంటూ ఎక్కడిదక్కడ రిజల్ట్ ప్రజెంట్ అయ్యేట్టుగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం ఉత్తర్వులు జారీ చేయాలి. చిన్న కళాశాల మనగడ కోసం ఏవైతే ఫీజు ఫిక్సేషన్ కానీ మిగతా ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే చిన్న కళాశాల తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని చెప్పి ఉద్యమ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం ఏదైతే జరిగిందో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కానీ మిగతా అంశాలన్నీ కూడా చిన్న కళాశాలకు ఏ విధమైనటువంటి నిబంధనలు పాటిస్తూ ఉన్నామో కార్పొరేట్ కళాశాలకు కూడా అలాంటి విధానాలు పాటించే విధంగా ఉండాలనేదే మా అభిమతం. అంతేగాని ఆంధ్ర కార్పొరేట్ ఒక రకంగా తెలంగాణ కార్పొరేట్ విధంగా ఒక రకంగా కాదు. కార్పొరేట్ విద్యా సంస్థలు నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నాది కూడా నాన్ కార్పొరేట్ విద్యా సంస్థ. నా దగ్గర కూడా 996 మార్కులు వచ్చినాయి నా దగ్గర ఎంపీసీ విద్యార్థికి. బైపీసీ విద్యార్థికి 434 మార్కులు వచ్చినాయి అవుట్ ఆఫ్ 440 మార్క్స్. మరి ఎప్పుడు కూడా ఆఫ్టర్ హాలిడేస్ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు క్లాస్ నడపలేదు నేను. మరి అంత రిజల్ట్ వచ్చినప్పుడు ఫీజెస్ చాలా డిఫరెన్స్ ఉంటున్నాయి కార్పొరేట్ కి నాన్ కార్పొరేట్ కి. కానీ ఆ కార్పొరేట్ కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు పేరెంట్స్? అందుకే నేను చెప్పాను ఏంటంటే నేను లక్షల్లో వేలల్లో నేను అడ్వర్టైజ్మెంట్ చేయలేను. నేను ఒక హోర్డింగ్ కు నేను పొద్దున ఒక హోర్డింగ్ అడిగితే మంత్లీ 60,000 రూపాయలు చెప్పాడు. అలాంటి హోర్డింగ్ ఒక పేపర్ యాడ్ వేశాను అనుకోండి, ఒక పేజ్ లో వేయడానికి 40 నుంచి 50 లక్షలు అవుతుంది. నేను 40 నుంచి 50 లక్షలు బేర్ చేయలేను. ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బేర్ దట్ అమౌంట్. అదే ఎన్నో పేపర్లలో వాళ్ళు యాడ్ చేసి అటు పేరెంట్స్ యొక్క సైకలాజికల్గా వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు పేపర్ యాడ్ల ద్వారా పత్రికల ద్వారా అంటే మన టీవీ అయినా ఏ టీవీ అయినా కానీ రేపు పొద్దున ఏప్రిల్ 12 లేదా 13వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు అన్ని ఛానళ్ళల్లో 1 అని చెప్పి ఎవ్రీ 10 minutes ఒకసారి వస్తుందండి. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మేము అది ఖర్చు పెట్టే స్టేజ్లో మేము లేము కదా.
Okay. దాన్ని ఏం చేస్తారంటే పేరెంట్స్ యొక్క మైండ్ను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఏమైతుందంటే అందరు పేరెంట్స్ ఏమనుకుంటారు, నా కొడుకైనా మీరైనా కానీ ఆ సార్ అయినా కానీ ఏం ఆలోచిస్తారంటే అరే అక్కడే వచ్చిందేమో 1 అని చెప్పి ఆలోచన చేస్తారు. తీసుకుపోయి అక్కడికి వెళ్ళేసరికి తెలుస్తుంది ఇక్కడే అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తీరా ఆ బాబు ఎంటర్ అయిన తర్వాత మీకు మొన్న కూడా చెప్పాడు ఆ బాబు స్టార్టింగ్ లో 25 years 30 years సీనియర్ ఫ్యాకల్టీ అని చెప్పి 1 week 10 days 1 month 2 months చెప్తాడు. తర్వాత ఒక 100-150 మెంబర్స్ ఒక దగ్గర కూర్చోబెడతారు. క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎక్కడెక్కడ కూర్చోబెట్టి చదివిస్తారని చెప్పి లైవ్ గా నేను చెప్పడం కాదు, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి కూడా చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి. అంటే అక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే అక్కడ ఎందుకు చేస్తారంటే ఎంతమంది మౌత్ పబ్లిసిటీ చేయగలుగుతాం, ఇది అక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి ఎంతమంది చెప్పగలుగుతాం. అలా చెప్పగలిగినప్పుడు మాత్రమే పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. చిన్న కళాశాలలో అలా జరిగింది అనుకోండి, మాకు పేరెంట్స్తో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంటుంది. పేరెంట్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ అడగలుగుతాడు, మేము అవైలబుల్ ఉంటాం కాబట్టి అందరు మాతోని పర్సనల్గా అంటే మా పిల్లోడు ఈ విధంగా చదువుతుండు, మేము ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెడతాం. పేరెంట్స్ ఖచ్చితంగా ఫోన్ చేసి మేమే మాట్లాడతాం పర్సనల్గా, మా ప్రిన్సిపల్ కానీ మేమే మాట్లాడతాం పర్సనల్గా. మాట్లాడకపోతే మమ్మల్ని ఎవరు విశ్వసించరు. మమ్మల్ని విశ్వసించి పంపినప్పుడు మాకు వీలైతే వాళ్ళని హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే మాతో కాదు మేము వేయలేమో అని చెప్తాం. మేము ఐఐటికి మా దగ్గర అంటే ఇట్ మీన్స్ మేము ఐఐటికి అడ్మిషన్ వేయలేము, ఎందుకంటే మేము మా దగ్గర అంత ఫ్యాకల్టీ లేరు, మేము వేయలేమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాం. నా వరకు వచ్చేసరికి మేము ఐపీ కానీ ఎంసెట్ వరకు చెప్పగలుగుతాము అని చెప్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే సమ్మర్ క్లాసెస్ అనే కాదు, ఏ ఫెస్టివల్కి హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మతంతో సంబంధం లేకుండా ఏ ఫెస్టివల్ కైనా సరే పిల్లలకి యాజ్ యూజువల్ గా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉంటున్నాయి. వాళ్ళ మట్టుగా వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారు, ఇంట్లో పేరెంట్స్ పండగ చేసుకుంటున్నారు. దీన్ని పేరెంట్స్ కూడా ఈరోజు పండగ కదా ఇంట్లో ఉండు అని చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళు చదువుకోవాలి అంతే, వాళ్ళకి ఆ భారం అలా ఉంటూనే ఉంటుంది. దీనిపై పేరెంట్స్ కి మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? దౌర్భాగ్యం ఏంటంటే పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు నా పిల్లోని స్కూల్కి పంపుదామా అనే ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు నా పిల్లోడు నా ఇంటి దగ్గర నాతో పాటు ఉండాలి అని ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసి పిల్లోనికి నేను ఏ విధంగా అటాచ్మెంట్తో కూడినటువంటి క్వాలిటీతో కూడినటువంటి మోరల్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ను అందించగలుగుతున్నా లేదా, ఆ బేసిక్గా నుంచి అలాంటి ఎడ్యుకేషన్ నేను అందించగలుగుతున్నా, నేను ఎన్ని ఆస్తున్నాను కాకుండా ఎంత ఎథికల్గా మోరల్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ నేను అందించగలుగుతున్నా. అలా అందించగలిగితేనే నా పిల్లోడు నా అమ్మాయి లేదా నా అబ్బాయి భవిష్యత్తులో ప్రయోజకుడు కాగలుగుతాడు అని ఆలోచించడానికి ప్రతి పేరెంట్ ఆలోచన చేయాలి. ఎస్పెషల్గా ఇంటర్మీడియట్లో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను విద్యార్థులుగా చూడట్లేదు, విద్యార్థులను ఒక యంత్రాలుగా తయారు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. విద్యార్థులను ఇప్పటికైనా పేరెంట్స్ ఆలోచన చేయాలి. కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ కార్పొరేట్ విద్యా సంస్థలని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏవైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బోర్డు నామ్స్ ప్రకారం కానీ ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వీటన్ని కట్టడి చేయడానికి ఆన్లైన్ అడ్మిషన్ విధానం కానీ లేదంటే ఫీజు ఫిక్సేషన్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ఏదైతే ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి నాణ్యమైనటువంటి విద్య అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో అన్ని రకాలైనటువంటి పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కానీ బోర్డు అధికారులు కానీ ఆ విధంగా ఆలోచన చేస్తే తప్పకుండా మరొకసారి హెచ్ఎంటీవీ వారికి ఈ విధమైనటువంటి డిబేట్ చేపట్టి సమాజంలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా రేటింగ్ కోసమో ఇంకో దేనికోసం ఆరాటపడకుండా విద్యార్థుల్లో భావి భారత నిర్మాతల విద్యార్థులు కాబట్టి వారిని ప్రొటెక్ట్ చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఆగడాలను సమాజం చూసి తీసుకొస్తున్నందుకు మరొకసారి మా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఓకే గౌరీ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. సో చూసారు కదా, కార్పొరేట్ నాన్ కార్పొరేట్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ర్యాంకుల్ని చూసి ఆ వలలో పడిపోకుండా, కార్పొరేట్ వలలో పడిపోకుండా ఎక్కడైతే మంచి విద్య ఉన్నత విద్య అందిస్తున్నారో అందులో జాయిన్ అవ్వమని గౌరీ సతీష్ గారు మనతో పాటు చెప్పారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. నమస్తే.